Solar గురుకులాల్లో అసలేం జరుగుతుంది? స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు. ఇక తరచూ స్కూళ్లను తనిఖీలు చేయాలని సూచించారు. మెరుగైన మౌలిక వసతులు, భోజన సదుపాయాలు అందించాలన్నారు. అధికారులు రావడం వెళ్లడమే కానీ సమస్యలు మాత్రం అలాగే తిష్టివేశాయి. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాలలో అత్యంత దయనీయంగా మారింది. సమస్యలకు స్వాగతం పలికేలా కనిపిస్తుంది. ఇక్కడి విద్యార్థులు బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, బిల్డింగు గోడలకు పెచ్చులు ఊడిపోయి ఎలా శిథిలావస్థకు చేరిందో. ఇదేదో పాడుబడిన బిల్డింగ్ అనుకుంటే పొరపాటే. ఇది పక్కా ప్రభుత్వ గురుకుల హాస్టల్. ఏం నమ్మడం లేదా? చూస్తే అలా కనిపించడం లేదా? నిజంగా ఇది ముమ్మాటికి గురుకుల పాఠశాలే. ఇంత అధ్వానంగా ఉన్న భవనంలో పిల్లలు ఏం చదువుకుంటున్నారనేగా మీ డౌట్. ఏం చేస్తాం, పేద విద్యార్థులు కదా, బయటకు వెళ్లలేక నిత్యం నరకం అనుభవించాల్సి వస్తోందని వాపోతున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు వెళ్లి లక్షల ఫీజులు కట్టలేక ఇరుకుగా ఉండే రూమ్స్లోనే కాలం వెళ్లదీస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడ 46 మంది స్టూడెంట్స్ ఉన్న ఈ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేవు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 4 తరగతుల విద్యార్థులకు కేవలం 3 గదులే ఉన్నాయి. మరోవైపు పాఠశాల బిల్డింగ్లో ఉన్న టాయిలెట్స్లో కొన్నేళ్లుగా వాటర్ సప్లై నిలిపివేయడంతో అందులోనే విద్యార్థులు నిద్రపోతున్నారు. మరుగుదొడ్డి కమోడ్పై పెద్ద నాపరాయి పెట్టి టాయిలెట్నే బెడ్రూమ్గా వాడుకుంటున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకుంటున్నారంటే నమ్మడం లేదు కదూ. అంత